హే గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ అనమాట. బ్రదర్, మేము చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, బట్ ఒక్క ఇంటర్వ్యూ కూడా క్లియర్ అవ్వట్లేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా నువ్వు సెలెక్ట్ అయ్యావు అని ఫీడ్బ్యాక్ రాలేదు. మేము చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇప్పుడు వీడియోలోకి మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, చాలామంది చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు బేసిక్గా, బట్ మీకు ఫీడ్బ్యాక్ రాదనమాట దట్ మీరు సెలెక్ట్ అయ్యారు అన్నట్టుగా. అప్పుడు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్ ఈజ్ ద బెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉన్నా మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుకోకుండా అక్కడ ఇక్కడ దిక్కులు చూసుకుంటా మాట్లాడినారనుకో, మీకైతే ఇంటర్వ్యూ పోయే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, మనం ఎవరితో అయితే ఇంటర్వ్యూర్తో మాట్లాడుతున్నామో, హెచ్ఆర్తో కానీ లేకపోతే మేనేజర్తో కానీ, టెక్నికల్ రౌండ్లో కానీ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి అనమాట. మనం అక్కడ ఇక్కడ చూసుకుంటా గోడలకి దిక్కులకి చూసుకుంటా అయితే ఎప్పుడు చెప్పొద్దు. కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, బ్యాక్గ్రౌండ్ అనేది షుడ్ బి ప్లెయిన్గా అయినా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట. అంటే వెనకాలన్నీ ఏదో పిక్చర్స్ పిక్స్ ఇలాంటివి కాకుండా ఒక ప్లేన్ అయినా పర్లేదు, వెనకాల ఒక ప్లేన్ గోడ అయినా పర్లేదు, లేదా ఒక మంచిగా మన ఇంట్లో బుక్స్ కానీ ఇలాంటి వాటినైనా కూడా సజెస్ట్ చేయొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా షుడ్ బి గుడ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఒక కీప్ అండ్ కామ్ ఎన్వైరన్మెంట్లో కూర్చోండి. అంటే మీ ఇంట్లో ఒక ప్లేస్ మీకోసం సెట్ చేసుకొని ఆ ఇంటర్వ్యూ జరిగే టైంలో ఎవరిని అక్కడ రానియద్దు, పిల్లలు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ రానియద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఓన్లీ ఒక్క ట్యాబ్ మాత్రమే ఓపెన్ చేసుకోండి. అదర్ ట్యాబ్స్ ఏమీ ఓపెన్లో ఉండద్దు. ఈవెన్ గూగుల్ కూడా ఓపెన్లో ఉన్నా కూడా దాన్ని కూడా క్లోజ్ చేసేసేయండి. ఓన్లీ సింగిల్ ట్యాబ్ అయితే ఆన్లో నెట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ప్రొఫెషనల్ లుక్ అయితే వేసుకోండి. అంటే ఒక మంచి ప్రొఫెషనల్గా ఉన్న డ్రెస్సెస్ని వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అంటే either టీ షర్ట్నైనా సజెస్ట్ చేయండి, లేకపోతే ఒక ఫార్మల్ షర్ట్నైనా తీసుకోండి. అండ్ గుడ్ లుకింగ్, ఏదో మనల్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా కాకుండా గుడ్ లుకింగ్ ఉన్న బట్టలు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ బియర్డ్ కానీ నెక్స్ట్ హెయిర్ స్టైల్ కానీ షుడ్ బి ప్రొఫెషనల్గా ఉండండి. మనం ఎప్పుడు ఉండేలా కాకుండా కొంచెం నీట్గా వెల్ డ్రెస్డ్తో ఉంటే మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైతే ఏ కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో ఆ కంపెనీ గురించి బిఫోర్ మీరు అటెండ్ అయ్యే ముందు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. మీ రోల్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. మీరు అటెండ్ అవుతున్న రోల్ ఏంటి, ఆ కంపెనీ గురించి నీకేం తెలుసు అని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మీరు ఆ కంపెనీకి సంబంధించిన రోల్ గురించి కానీ ఆ డెసిగ్నేషన్ గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళండి. వాళ్ళు అడిగితే సడన్గా ఆన్సర్ చేయకుండా అయితే ఉండద్దు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి, అండ్ మీరు స్ట్రాంగ్గా మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అన్నీ షుడ్ బి కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకవేళ మీకు క్వశ్చన్ తెలియదు అనుకో, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి, మీరు అప్పుడు నాకు తెలీదు అని డైరెక్ట్గా చెప్పుకోకుండా, సారీ మ్యామ్ లేదా సారీ సార్, ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ ఇట్ రైట్ నౌ, డెఫినెట్లీ ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ ఇట్. నేను వర్క్ చేస్తాను దాని గురించి, అండ్ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పండి. అంతేకాని నాకు తెలీదు, ఐ డోంట్ నో అన్నట్టుగా చెప్పకండి. అండ్ స్మైల్ చేయడం కూడా ఒక బెస్ట్ హ్యాబిట్ అనమాట. అంటే మరీ నవ్వడం కాదు కానీ అట్లీస్ట్ ఫేస్ మీద కొంచెం స్మైల్, దానివల్ల కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే, ఇంకా మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలాసార్లు చెప్పాను. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నప్పుడు చాలామంది నాట్ పర్ఫెక్ట్, గుడ్ ఇంగ్లీష్ అయితే ఉండదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ది లాస్ట్ అండ్ ద వెరీ బెస్ట్ టిప్ వచ్చేసి, సెల్ఫ్ ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు మీ సెల్ఫ్ ఇంట్రోని చాలా పర్ఫెక్ట్గా చెప్పాలి, థరోగా చెప్పాలి. దాన్ని కూడా గ్యాప్స్ ఇచ్చుకుంటూ చెప్తున్నారు అనుకో, ఇంకా మీ ఇంటర్వ్యూ పోయినట్లే. ఇంకా మధ్యలో ఫీలింగ్స్ ఎక్కువగా ఎక్స్ ఇలాంటివి అయితే వాడకండి. ఒకవేళ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ పర్ఫెక్ట్గా రాకపోతే జస్ట్ థింక్ అబౌట్ దట్ అండ్ ఆన్సర్. అడిగిన క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. ఒక 1 minute లేదా 30 seconds ఆలోచించి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ 30 seconds టు నోట్ డౌన్ ద క్వశ్చన్, ఇలాంటివి. ఇలాంటి వాటికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ బేసిక్గా నేను చెప్పాలి అనుకున్న టిప్స్.
మైట్ బీ ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నిజంగా యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు దాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.